రోజున ఆడి కృత్తిక అని పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి పూజకి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. తెలుగు రాష్ట్రాల్లో ఆడి కృత్తిక అనేది అక్కడక్కడ జరుపుకుంటారు, కానీ తమిళనాడులో మాత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పర్వదినముగా ఎంతో వైభవముగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజున ఈ ఆడి కృత్తిక అని పిలుస్తారు. సాధారణంగా కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజకి విశేషము. ఈ ఆడి కృత్తికా రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మరింత విశేషమైనది, ప్రీతికరమైనది. ఈ ఆడి కృత్తికా రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, అలాగే మానసిక రుగ్మతలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా గ్రహదోషాలున్నవారు, పెళ్లి కానివారు, సంతానం లేనివారు, నాగదోషము ఉన్నవారు తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కొంత ఉపశమనము ఉంటుంది. మరి ఇంతటి విశేషమైన ఆడి కృత్తిక రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధముగా ఆరాధించాలంటే గనక, ఈ రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసుకొని ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి దేవతాపటము ఉంటే ఆ దేవతాపటానికి చక్కగా గంధము, కుంకుమాది పూలమాలతో అలంకరించుకొని ఆవునేతితో దీపారాధన చేసుకొని స్వామివారికి ధూపాన్ని చూయించి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి, అరటిపండ్లు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి పచ్చిపాలు ప్రీతి కాబట్టి పాలు నైవేద్యంగా నివేదన చేసి కర్పూర హారతినిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణము చేసుకొని ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ఉదయ సాయంత్ర వేళలో 108 సార్లు జపించుకోవాలి. ఈరోజు ఉదయము నుండి స్వామివారి నామాన్నే పదే పదే జపిస్తూ సాయంత్రము పూజ తరువాత నక్షత్ర దర్శనము చేసుకొని ఉపవాసాన్ని వదలాలి. ఈ విధముగా ఎవరైతే ఈ ఆడి కృత్తికా రోజున సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారో వారికి స్వామివారి అనుగ్రహం ద్వారా శుభము చేకూరును. వీలైన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం చేసుకున్న మంచిది.